హలో నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్. అబ్బా! థంబ్‌నెయిల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కదా! ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే బగారా రైస్ చేస్తున్నాను విత్ బాస్మతి రైస్. బాస్మతి రైస్‌తో బగారా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ టేస్ట్ ఎలా వస్తుందో ఈరోజు నా వీడియోలో మీరైతే చూసేయండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. నేను మా ఇంట్లో అందరికీ సరిపోయేలాగా 3 గ్లాసుల రైస్ అయితే తీసుకుంటున్నాను. 3 గ్లాసుల రైస్‌కి సరిపడా వాటర్ తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి రైస్‌నైతే పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా. ముందుగా 1 కేజీ రైస్ ఉడికేలా ఒక గిన్నె అయితే తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసి గిన్నె వేడయ్యాక కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల రైస్ చాలా 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 టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక బగారాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ వేసాక బగారా ఆకేసేసాను. తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోవాలి. బగారా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది వేస్తే ఆ టేస్టే వేరబ్బా! అసలు బగారా అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత టేస్టీగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఒకసారి ఇదంతా కలిపేసుకున్న తర్వాత కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి కొంచెం కాదండి, నేనైతే 2-3 స్పూన్లు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే రైస్ మంచి కలర్ వస్తుంది. నేనైతే ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ తోటే నేను ఏదైనా ప్రిపేర్ చేస్తాను. సో మీరు కూడా హెల్తీగా ఉండేలాగా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే ఏవైనా కొత్తగా ట్రై చేసే రెసిపీస్ అయితే ట్రై చేయండి. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం అనమాట. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ ఇలా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, వీడియోలో అయితే చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. మళ్ళీ కలిపేసుకోవాలి ఒకసారి ఇలా. ఓకే, మనకైతే రెడీ అయిపోయిందండి తాలింపు అయితే. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రైస్ ఎంత అయితే వేసుకున్నామో అంతకి 2 వాటర్ పోసుకోవాలి. నేను 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి దానికి 6 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎలాగో మనము బియ్యంలో వాటర్ వంపేసిన తర్వాత కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి నేను 3 గ్లాసుల రైస్కి 5:15 అయితే వాటర్ పోసాను. ఇలా వాటర్ అయితే చూడండి, ఇలా మంచి కలర్ అయితే కనిపించింది. వాటర్లో కొంచెం రా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రా సాల్ట్ యాడ్ చేయడం వల్ల అన్నం టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఒకసారి మూత తీసి అయితే చూసేద్దాం. వాటర్లోంచి మంచి అరోమా వస్తుంది. అబ్బా, ఇల్లంతా కమ్మేసింది. మంచి స్మెల్ అయితే అసలు చాలా టేస్ట్ ఉంది. వాటర్ అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల అన్నం అనేది ఇట్లా అంటుకోకుండా విడివిడిగా వస్తుంది. చాలా బాగుంటుంది రైస్ అయితే. ఇలా నిమ్మరసం అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. నిమ్మరసం అనేది బగారా రైస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
వావ్! సూపర్, అంటే నిమ్మరసం వేసిన తర్వాత స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇలా వాటర్ మరిగిపోయిన తర్వాత రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నాను నేను. నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత వాటర్నైతే ఒక 2 మినిట్స్ అయితే మరగనివ్వాలండి. చూసారు కదా, వాటర్ అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ తీసేసి రైస్ని అయితే ఇలా వాటర్లో మరుగుతున్న వాటర్లో కలిపేసుకోవాలి. కొంచెం స్లోగా కలిపేసుకోండి, బియ్యం విరిగిపోకుండా ఉంటాయి. బాస్మతి రైస్ కదా, విరిగిపోతే అంత బాగుండదు రైస్. టేస్ట్ అయితే ఉంటుంది, బట్ చూడడానికి అంత మంచిగా అనిపించదు. సో స్లోగా యాడ్ చేసుకోండి. నేనైతే స్లోగానే యాడ్ చేశాను, బట్ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడికించండి రైస్ని. మూత తీసి చూద్దామండి. ఒక 80% అయితే నాకు రైస్ కుక్ అయిపోయిందండి. చూడండి, ఒకసారి రైస్ని కింద నుంచి ఇలా గరిటెతో పైకి వేసుకోవాలండి. రైస్ని తిప్పేసుకోవడం లాగా, అంటే ఇలా కలపకూడదండి, ఓన్లీ కింద నుంచి ఇలా పైకి వేసుకోవాలి. రైస్ పైన ఏమన్నా పలుకుగా ఉంటే రైస్ ఈక్వల్గా కుక్ అవ్వడానికి ఇలా ఒకసారి చేసుకొని, ఇలా ఈక్వల్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత అయితే ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్! చాలా కలర్ఫుల్గా ఉంది. మూత తీసేటప్పుడు వాటర్ వస్తుంది కదా, వాటర్ని అయితే అన్నంలో పడనివ్వండి. కొంచెం ఏమైనా పలుకుంటే ఈక్వల్గా అయిపోతుంది. చూసారు కదా, నేనైతే ఇలా విరిచేస్తే మంచిగా విరిగిపోయింది. మీకు ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసం అయితే ఇలా గరిటెతో నొక్కండి. నొక్కినప్పుడు మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇలా పైకి లేస్తుంది. అలా లేవలేదు, ఇంకొంచెం పలుకుంది అనుకుంటే మీరు మళ్ళీ గరిటెతో ఒకసారి కిందనున్న రైస్ని ఒకసారి స్లోగా ఇలా పైకి వేసుకోండి. కుక్ అయిపోతుంది చాలా బాగా. నాకైతే రైస్ ఇంకొంచెం పలుకు అనిపించింది, సో నేను ఇలా అయితే గరిటెతో ఇలా పైకి వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా అది గుంజేసుకుంటుంది వాటర్ని. నాకైతే కుక్ అయిపోయింది, చాలా చాలా బాగుంది. రైస్ అయితే మంచి స్మెల్ వస్తుంది. తర్వాత గార్నిష్ కోసం అని చెప్పి కొంచెం కొత్తిమీర, పుదీనాను పైన యాడ్ చేసుకోండి. కుక్ అయిన రైస్ మీద ఇలా గార్నిష్ చేసుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, నోరూరించే బగారా విత్ బాస్మతి రైస్ చాలా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తింటున్నాం మేమైతే, చాలా టేస్ట్ ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ సండే. లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.